ఫ్రెండ్స్ చాలా హైప్ తర్వాత ఎట్టకేలకు Realme 2 అయితే లాంచ్ అయింది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు Realme 1 కంటే బెటర్ ప్రాసెసర్ అయితే ఈ Realme 2 లో లేదు. Oppo నుంచి సబ్ బ్రాండ్ గా వచ్చి ఒక మంచి వాల్యూ ఫర్ మనీ స్పెక్స్ తో ఫోన్స్ లాంచ్ చేస్తున్న Realme ఈసారి Oppo యొక్క అసలు రంగును బయట పెట్టింది. Realme 1 తో Realme కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. సో ఆ బ్రాండ్ ఇమేజ్ ని పాడు చేస్తూ Realme 2 అయితే లాంచ్ అయింది. ఈ Realme 2 ని కొనొచ్చా, ఈ Realme 2 Realme 1 కి అప్గ్రేడా డౌన్గ్రేడా అన్న విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ Oppo తన అసలు రంగును బయట పెట్టింది. Realme సబ్ బ్రాండ్గా మంచి ఫోన్స్ని అందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ Realme 2తో ఆ Realme 1తో వచ్చిన బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టుకుంది. ఈ Realme 2లో కొత్తగా ఏం లేదు. Oppo A5 యొక్క కాంపోనెంట్స్ మిగిలిపోయాయో ఏమో తెలియదు కానీ సేమ్ అవే స్పెక్స్ అవే కాంపోనెంట్తో మనకి నేమ్ మాత్రమే చేంజ్ చేసి Realme 2గా లాంచ్ చేసింది. సో Realme 1కి Realme 2కి ప్రైస్ విషయంలో తేడా ఏం లేదు. కాకపోతే Realme 2లో రెండే వేరియంట్స్ 3GB 4GB ర్యామ్ వేరియంట్స్ 6GB ర్యామ్ వేరియంట్ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఈ Realme 2 Realme 1కి అప్గ్రేడ్ అయితే అనిపించదు. సో Realme 2లో మనకి కొత్తగా లభించేది ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ కెమెరా అండ్ నాచ్. ఈ మూడు మాత్రం Realme 1తో కంపేర్ చేస్తే Realme 2లో అప్గ్రేడ్స్. కానీ డౌన్ గ్రేడ్స్ చూసినట్లయితే మనకి Realme 1లో MediaTek Helio P60 వచ్చేది. ఇందులో మనకి Snapdragon 450 ప్రాసెసర్ వచ్చింది. సో MediaTek Helio P60 Snapdragon 450తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ప్రాసెసర్. సో దాంతో కంపేర్ చేస్తే Snapdragon 450 చాలా పూర్ అని చెప్పొచ్చు. హై గేమింగ్కి పనికిరాదు. డైలీ టాస్క్ విషయంలో ఓకే కానీ ఎక్కువ యాప్స్ని అయితే ఇది బ్యాక్గ్రౌండ్లో స్టోర్ చేసుకోలేదు. సో ఈ Realme 2లో అట్లీస్ట్ సేమ్ MediaTek Helio P60ని ఇచ్చినా బాగుండేది. కానీ వీళ్ళు ప్రాసెసర్ని అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సో ప్రాసెసర్ ఒక్క విషయంలో డౌన్ గ్రేడే కాదు, డిస్ప్లే విషయంలో కూడా ఈ Realme 2 Realme 1తో కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్. సో Realme 1లో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వచ్చింది, కానీ ఇక్కడ జస్ట్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వచ్చింది. సో అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక 1000 పెంచినా బాగుండేది. సేమ్ ప్రాసెసర్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో తెస్తే బాగుండేది. అలా కాకుండా Snapdragon 450 ప్రాసెసర్ ఉంచిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాకుండా 10,000 బడ్జెట్ రేంజ్లో హెచ్డి ప్లస్ డిస్ప్లేని తీసుకొచ్చారు. హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే అంత షార్ప్గా అయితే ఉండదు హెచ్డి ప్లస్ డిస్ప్లే. Realme 2లో Realme 1తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది, నాచ్ లభిస్తుంది, అలాగే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ 4230 mAh బ్యాటరీ లభిస్తుంది. సేమ్ స్పెక్స్ తో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా ఇచ్చి ఉంటే Realme 2 ఇప్పటికీ కూడా బెటర్ ఫోన్ అయి ఉండేది. కానీ కొనాలనుకుంటే జస్ట్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఆ విషయాన్ని గురించి మాత్రం ఆలోచించండి. సో డిస్ప్లే అంత షార్ప్ గా ఉండకపోయినా పర్లేదు అనుకుంటే మీరు Realme 2 తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రైస్ విషయంలో డిఫరెన్స్ ఏం లేదు. 3GB ర్యామ్ 32GB వేరియంట్ 9000కి, అలాగే 4GB ర్యామ్ 64GB వేరియంట్ సేమ్ 11,000కి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ Realme 2 అన్బాక్సింగ్ వర్తా కాదా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.